అంటే దేవుడు ఒకడే అనే విషయాన్ని వాళ్ళు బ్రేక్ చేస్తున్నారు. అంటే 10 ఆజ్ఞలు ఎన్నో ఆజ్ఞ బ్రేక్ చేస్తున్నారు? మొదటి ఆజ్ఞే. ఎందుకంటే 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ ఏంటి? నీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. కాబట్టి ఇప్పుడు 2 దేవుళ్ళు ఉన్నట్లు కొంతమందికి భేదం ఉంటే, కానీ దేవుడు ఒకటే. సో మీరు కూడా అన్న నాలో కూడా ఈ జబ్బు ఉందన్న, పోవాలంటే ఏం చేయాలంటే, పోవాలంటే ఎప్పుడు నువ్వు ఇలా ఎంచుకుంటే చాలు, నేను యేసుక్రీస్తునందుల విశ్వాసం వల్లనే నీతిమంతునిగా తీర్చబడ్డాను అనే నీతి కారణమైన పరిచర్యలోకి మీరు వస్తే, కొరింథీ 2:3-9 ఆ పరిచర్యలోకి వస్తే విశ్వాస నియమం లేకపోతే విశ్వాస న్యాయం అనే దానిలో మనం స్థిరపరచబడితే ఆటోమేటిక్గా మిగిలిన అతిశయాలన్నీ కొట్టివేయబడతాయి, అతిశయ కారణాలన్నీ కొట్టివేయబడతాయి, మధ్య గోడలన్నీ పడగొట్టబడతాయి. అందుకనే ఇక్కడ ఈ విషయాన్ని మనం గమనిస్తున్నాం. రైట్, ఇప్పుడు మనం మళ్ళీ పాయింట్లోకి వద్దాం. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. ఫిలదెల్ఫియా సంఘానికి రాస్తే ఏమన్నాడు? నీ క్రియలను నేను ఎరుగుదును అన్నాడు. క్రియలు అని అనగానే అది యూదులకి, అది మనకు సంబంధించింది కాదు అనుకోకూడదు. ఎందుకంటే యూదులకు సువార్త, మనకు సువార్త రెండు ఒకటే. రాజ్య సువార్త, రక్షణ సువార్త రెండు కూడా ఒక్కటే. ఎందుకంటే యూదులు విశ్వాసం మూలంగా నీతిమంతులయ్యారు, సున్నతి లేని వారు విశ్వాసము ద్వారా నీతిమంతులయ్యారు. అంటే అర్థమైంది, దేవుడు ఒకడే అనే అర్థం అన్నమాట. ఇప్పుడు మరొక వాక్యం చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14. ఓకే, మీరు ఆసక్తిగా వినండి, ప్రభు సహాయం చేస్తాడు. 2:14 చదవండి. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేటు చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను, అంటే ఇప్పుడు ఉభయులు ఎందుకు ఉభయులుగా ఉన్నారంటే యూదులు ఎలా అనుకుంటున్నారు, మేము క్రియలను బట్టి నీతిమంతులమని. రామవన్ నువ్వు వచ్చావా? రైట్, ప్రభుత్వం ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు, బాగానే ఉన్నావా? ఇక్కడికి రా, ఇక్కడికి. అన్యజనులు ఎలా నీతిమంతులు? విశ్వాసాన్ని బట్టి. ఎందుకంటే క్రియలు అంటే ఏ క్రియలు చెప్పాలి, మీరు చెప్తే మీరు వింటున్నారని అర్థం. ఇక్కడ క్రియలు అంటే ఏ క్రియలు? ధర్మశాస్త్ర సంబంధ క్రియలు, విశ్వాస క్రియలు కాదు. ఏ క్రియలు? ధర్మశాస్త్ర సంబంధ క్రియలు. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వల్ల యూదులు ఏమనుకుంటున్నారు? మేము నీతిమంతులం అనుకుంటున్నారు. ధర్మశాస్త్ర సంబంధ క్రియలు అంటే ఏంటి అసలు? 10 ఆజ్ఞలను ఆచరించడం వల్ల నీతి కలుగుతుందనే క్రియలు. ఇంతకీ నీ క్రియలను నేను ఎరుగుదునని ఫిలదెల్ఫియాతో చెప్పిన క్రియలేవి? విశ్వాస క్రియలు. యాకోబు చెప్పిన క్రియలేవి? విశ్వాస క్రియలు. యోహాన్ పేతురు చెప్పిన క్రియలేవి? విశ్వాస క్రియలు. కాబట్టి క్రియలు అని కనిపించగానే క్రియలు అని చెప్పాడంటే అది యూదులు అని అనుకోకూడదు. ఎందుకంటే ఏ క్రియలను బట్టి జాతి భేదం వచ్చింది? ధర్మశాస్త్ర సంబంధ క్రియలను. విశ్వాస క్రియలను బట్టి జాతి భేదం రాదు. ఎందుకంటే విశ్వాస క్రియలు ఎక్కడి నుంచి పుడతాయి? అది యూదులను ఉద్దేశించి పౌలు రాసిన పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక 10:24. ఒకసారి చదవండి. హెబ్రీ పత్రిక 10:24. ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పకొనవలెనని ఆలోచింతము అన్నాడు కదా. ఇక్కడ సత్క్రియలు ఎక్కడి నుంచి పుడుతున్నాయి? ప్రేమ అనేది ఏంటి? ఆత్మఫలం. కాబట్టి క్రియలు కూడా ఫలమే. ధర్మశాస్త్ర సంబంధ క్రియలు ఫలం కాదు. 10 ఆజ్ఞలు అనేవి ఫలం కాదు. 10 ఆజ్ఞలు అనేవి మనం చెయ్యవలసిన క్రియలు. విశ్వాస క్రియలు మన ద్వారా ప్రభు జరిగించే క్రియలు. అందుకని ఏమన్నాడంటే రోమాపత్రిక 8వ అధ్యాయంలో ధర్మశాస్త్రం దేనిని జాలకపోయినో దానిని దేవుడు చేసిన అన్నాడు. అంటే ఇప్పుడు దేవుడు చేశాడంటే ఇప్పుడు మన ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడు? క్రియలు చేస్తున్నాడు. అది దేవుడు చేసే క్రియలు, అవి విశ్వాస క్రియలు. ధర్మశాస్త్ర క్రియలు అంటే అవి మనం చేసే క్రియలు. అర్థమైందా మీకు? మళ్ళీ చెప్పనా? అర్థమైంది? ప్రభు స్తోత్రం. నీ క్రియలను నేను ఎరుగుదుననే క్రియలు కాదు. వెరీ గుడ్. క్రియలను బట్టి తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ప్రార్థిస్తున్నారు. ఆ క్రియలు కాదు. వెరీ గుడ్. ఇంకా యాకోబు గారు రాసిన విశ్వాస క్రియలు ధర్మశాస్త్ర సంబంధ క్రియలు కాదు. అందుకనే క్రియలు అని ఉంది కాబట్టి ఈ ముగ్గురు రాసింది మనకు కాదు, ఈ ముగ్గురు రాసింది యూదులకు అని చెప్తే అర్థం ఏంటి? యూదుల సువార్త వేరు, మన సువార్త వేరు, రాజ్య సువార్త వేరు, రక్షణ సువార్త వేరు అని. అది అబద్ధం.
ఎందుకంటే వాళ్ళదే మనది వేరైతే ఆ రోజు ఈ పత్రికలు రాసిన ఈ ముగ్గురు కూడా పౌలుకు కుడి చేతినిచ్చేవారు కాదు. గలతీ 2:9 ఈ ముగ్గురు, పేతురు రాసిన పత్రికలో పేతురు, యాకోబు రాసిన పత్రికలో యాకోబు అక్కడ ఉన్నాడు, యోహాన్ రాసిన పత్రికలో యోహాన్ కూడా అక్కడ ఉన్నాడు. ఈ ముగ్గురు క్రియలు 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 అని చెప్పిన క్రియలు విశ్వాస క్రియలు కానీ ధర్మశాస్త్ర సంబంధ క్రియలు కాదనమాట. మరలా మాట్లాడుకుందాం. యాకోబు గురించి ఒక మాట చెప్పుకుందాం. యాకోబు విశ్వాస క్రియలు ఎగ్జాంపుల్స్ ఎవరిని గురించి ఇచ్చాడు? అబ్రహాము, రాహాబు గురించి ఇచ్చాడు కదా. అబ్రహాము ధర్మశాస్త్ర సంబంధ క్రియలు చేయగలడా? అబ్రహాము ధర్మశాస్త్ర సంబంధ క్రియలు చేయగలడా? ఎందుకు చేయలేడు? అప్పటికి ఇంకా ధర్మశాస్త్రం రాలేదు. కాబట్టి ఫస్ట్ వాక్యం సరిగ్గా చదవాలి, వాక్యాన్ని సరిగ్గా ధ్యానం చేయాలి. అబ్రహాము ధర్మశాస్త్ర సంబంధ క్రియలు చేయలేడు. రాహాబు గురించి రాశాడుగా, రాహాబు ధర్మశాస్త్ర సంబంధ క్రియలు చేయగలదా? ఎందుకు చేయలేదు? ఎందుకంటే వాళ్ళకి ధర్మశాస్త్రం లేదు, అన్ని జనులకు ధర్మశాస్త్రం లేదు. అందుకని వాళ్ళిద్దరినే రాశాడు యాకోబు. ఎందుకంటే వీళ్ళు యాకోబుని కూడా చెడుగా ఉపయోగించేస్తారని దేవునికి తెలుసు. కాబట్టి యాకోబు చాలా జాగ్రత్తగా ఆత్మ ద్వారా రాయించాడు. ఏమనంటే కేవలం అబ్రహాము యాకోబు గురించి మాత్రం రాయించాడు, రాహాబు గురించే రాయించాడు. ఎందుకంటే అబ్రహాముకు ధర్మశాస్త్ర సంబంధ క్రియలు సంబంధం లేదు. ఎందుకంటే అబ్రహాం తర్వాత 430 సంవత్సరాలకు ధర్మశాస్త్రం వచ్చింది. రాహాబుకు కూడా ధర్మశాస్త్ర క్రియలకు సంబంధం లేదు, ఎందుకంటే ఆమె ధర్మశాస్త్రం లేని అన్యజనురాలు. కాబట్టి క్రియలు అని అనగానే నువ్వు డిస్టర్బ్ అయిపోవద్దు. ఎవరో నువ్వంటే ఇక్కడ కూర్చున్న మీరు అందరూ కూడా క్రియలు అనగానే అది మనకు చెప్పలేదు, అది యూదులకు చెప్పాడు అని అంటే దాని అర్థం ఏంటి? యూదులకు వేరే సువార్త ఉంది, మనకు వేరే ఇప్పుడు యూదులకు వేరే సువార్త, మనకు వేరే సువార్త ఉంటే దేవుళ్ళు ఎంతమంది అవుతారు? ఇద్దరైతే మన ఉపయోగం ఇంకెప్పటికీ ఏకం. అసలు దేవుడే వేరే అయిపోతే మీ మైండ్లో మీరు ఇంకెప్పటికీ కలవరు. అందుకని మీరు ఎప్పటికీ కలవట్లేదంటే మీ మైండ్లో దేవుళ్ళు ఇద్దరుగా ఉన్నారని అర్థం. సో దేవుళ్ళు ఎప్పుడు ఇద్దరుగా ఉండలేరు, ఎందుకంటే దేవుడు అద్వితీయుడు. కానీ దేవుని ప్రజలు మాత్రం ఇప్పుడు అద్వితీయంగా లేరు, వేరువేరుగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ మైండ్లో దేవుడు వేరుగా ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళు ఎప్పటికీ విశ్వాస న్యాయం అంటే ఏంటో, క్రియా న్యాయం అంటే ఏంటో అర్థం కాలేదు. అర్థమైందా? సో మీ అందరికీ విశ్వాస న్యాయం అర్థమైతే దేవునికి స్తోత్రం. అప్పుడు మీరు చచ్చిపోయేదాకా ఎవరేంటో తెలుసుకునే ప్రయత్నం చేయరు. ఇప్పుడు దాకా చేశామన్నా అంటే ఖచ్చితంగా అది పాపమే, ఆ పాపాన్ని మీరు ఒప్పుకోండి. పాపినని ఒప్పుకోండి అంటలే నేను, పాపినని ఒప్పుకోవద్దు. నువ్వు పాపి ఎలా అవుతావు? నువ్వు క్రీస్తునందు దేవుని నీతి అన్నావు, కొరింథీ 2:5-21. కానీ నువ్వు చేసింది పాపమేగా. నేను అంతియోకీకు వచ్చినప్పుడు కేఫా అపరాధిగా తీర్చబడెను అన్నాడు. అపరాధం ఏంటి కేఫా చేసింది? యూదులను అన్యజనులను వేరువేరుగా ఎంచాడు. ఇప్పుడు మీరు కూడా ఏమి ఎంచుతున్నారు? వాళ్ళు ఇది మన మీద అని ఎంచితే మీరు కూడా అపరాధం చేసినట్టే. మరి అపరాధానికి ప్రాయశ్చిత్తం యేసుప్రభు చేశారు లేదా? చేస్తేనే కదా అపరాధం విషయంలో కూడా మీరు ఇప్పటికీ నీతిమంతులయ్యారు. ప్రాయశ్చిత్తం చేశాడంటే ఫలానా వ్యక్తి ఏ క్యాస్ట్ అని నువ్వు తెలుసుకున్న రోజు అది ఎంత పెద్ద అపరాధం అంటే దాని కొరకు యేసుప్రభు కూడా చనిపోయాడు. అంత పెద్ద అపరాధం. అర్థమైందండి? కాబట్టి రాహాబు నివాసం ఎక్కడుందంట? రైట్, అది అప్పుడు గోడ పడిపోయిన తర్వాత రాహాబు నివాసం ఎక్కడుంది? చదవండి, ఆ మాట చదువుతాం రండి. చదువుతారా? ఎక్కడ చదువుతారు? యెహోషువ గ్రంథంలో చదవాలి రండి. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 25వ వచనం లాస్ట్ లైన్ చదివేయండి. ఆమె నేటి వరకు ఇశ్రాయేలీల మధ్య నివసించుచున్నది. ఇప్పుడు ఆమె ఎక్కడుంది నివాసం? ఇశ్రాయేలీల మధ్య కదండి. కొంతమంది ఇంటి పేరు ద్వారా తెలుసుకుంటారు, కొంతమంది నివసించే ప్రాంతం ద్వారా తెలుసుకుంటారు కదండి. మీరు ఎక్కడ ఉంటారు? కంబాల్పేటలోనా? ఓహో, అంటే కంబాల చెరువు అనగానే వాళ్ళకి ఒక ఐడియా వచ్చేసిద్ది అనమాట. అర్థమైందా? మీరు ఎక్కడుంటారు? ఆ చివర అక్కడ, ఆ పేట. ఓకే. అది మీలో వచ్చిన రోజు మీరు తెలుసుకోండి, మీరు పరిశుద్ధాత్మ ద్వారా ఇంకా అక్కడ నడిపించబడలేరు. ఎందుకంటే ఎప్పుడైతే మీరు ధర్మశాస్త్రం అనే గోడను కడుతున్నారో, ధర్మశాస్త్రాన్ని ఎప్పుడైతే మీరు తీసుకొస్తున్నారో, అప్పుడు మీరు యేసుక్రీస్తునందు విశ్వాసం వల్ల నీతిమంతులమని ఎంచుకోవట్లేదు. నీతిమంతులమని ఎంచుకోకపోతే విశ్వాసం మూలంగా జీవింపజేసేది ఎవరు? ఆత్మ కదా. అందుకని ఆత్మ నడిపింపు రాదు మీకేక. ఆత్మ నడిపింపు రాకపోవటం నష్టమా కదా?
చాలా నష్టం. అందుకని ఏమన్నాడంటే, అంత పెద్ద నష్టము ఆత్మ నడిపించకపోవడం ద్వారా ఉంది కాబట్టి ఈ నష్టాన్ని తెచ్చేదాన్ని పెంట అనుకున్నాడు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం వివరం అంతా అదే. ఇప్పుడు చెప్పండి, భారతదేశంలో ఉన్న కులాల మధ్యలో విభజన వ్యత్యాసం గొప్పదా, యూదులు అన్ని జనులు అనే విభజన వ్యత్యాసం గొప్పదా? మరి అలాంటిది అసలు యూదుడైన పౌలు గారే అన్యజనులకు అపోస్తుడైతే ఈరోజు క్రైస్తవులం అయ్యాం మనం అందరం. క్రైస్తవ్యం అనేది ఎలా వచ్చింది అసలు? అన్యజనుల విశ్వాసానికి విధేయులు అవటానికి కారకుడు ఎవరు? అపోస్తుడైన పౌలే. రోమాపత్రిక 1:7 వచనాల్లో అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు కృపను అపోస్తులత్వమును పొందితిమి అన్నాడు. గలతీ 2:9 సామర్థ్యాన్ని పొందితే, అంటే పౌలుకు దేవుడిచ్చిన సామర్థ్యాన్ని బట్టి పౌలు పత్రికలు వచ్చాయి. పౌలు పత్రికలు ఉన్నాయి కాబట్టి అన్యజనుల్లోంచి మనం క్రీస్తులోనికి వచ్చాం. యూదుడైన పౌలు అన్యులమైన మనలను పాలివారుగా ఎంచి సువార్త అప్పగిస్తే క్రైస్తవులైన క్రైస్తవ్యులు ఈరోజు ఏం చేస్తున్నారంటే, మీరు ఎవరు మేము ఎవరు అనే దానిలోకి వచ్చారు. అసలు పౌలుకి ఎంత ఇబ్బందో తెలుసా మీకు? ఎందుకంటే యూదులు సమరయ మార్గంలోనికి రారని ఉంది, యూదు సమరయులతో సాంగత్యం చేయరని ఉంది, వారిని దాహాన్ని కూడా అడగరని ఉంది. ఇప్పుడు సేవ చేయటానికి అన్యజనుల మధ్యలో యూదుడు అయిన పౌలు ఉన్నాడంటే ఆయన ఆ రోజు వాళ్ళతో కలిసి భోజనం చేయాలి, వాళ్ళతో కలిసి పడుకోవాలి. అసలు ఎన్నడైనా ఎప్పుడైనా 1% కూడా పౌలు అన్యులని భేదాన్ని ఎక్కడ చూపించలేదు అనేది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ పౌలు చూపించుంటే పేతురు చూపించినప్పుడు రికార్డ్ చేసిన పరిశుద్ధాత్ముడు పౌలుది కూడా రికార్డ్ చేస్తాడు. అంటే పౌలుకు అసలు ఎక్కడ రాలేదు. ఇది ఎలా సాధ్యమని మీరు అనుకుంటున్నారు? ఇది సాధ్యమే ఎప్పుడంటే అపోస్తుడైన పౌలు సువార్తను మనం ఫాలో అవుతున్నప్పుడు. మన పరిచర్యలన్నీ పౌలు యొక్క పత్రికల్లో నుంచే కట్టబడుతున్న పరిచర్యలు. మనయే కాదు, ప్రపంచంలోని సంఘాలన్నీ పౌలు పత్రికలోంచే కట్టబడాలి. ఎందుకంటే అన్యజనులకు అపోస్తుడు పౌలు మాత్రమే. అన్యజనులోంచి విశ్వాసమునకు విధేయులైన వారు పౌలు పత్రికలను ఫాలో అవ్వాలి. కొరింథీయులకు రాసిన 1 పత్రిక 11:2 అన్నాడు, మీ నిమిత్తము నాకు అప్పగించబడిన కట్టడలు అన్నాడు. కాబట్టి సంఘము నిమిత్తం చెప్పాల్సిన పారంపర్యములు కేవలం పౌలుకి అప్పగించబడింది. కాబట్టి క్రైస్తవ సంఘములో ఎప్పుడైనా ఎక్కడైనా కూడా ఈ భేదాలు రాకూడదు. వచ్చిందంటే వాళ్ళు పౌలు సువార్తను ఫాలో అవ్వట్లేదు. పౌలు సువార్తను ఫాలో అయిన వారు అందరూ భిన్నమైన సువార్త ఫాలో అవుతున్నారు. ఇప్పుడు చెప్పండి, నేను మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్తను నేనైనను పరలోకం నుండి వచ్చిన దూత అయినను మీకు ప్రకటించినట్లు అతడు శాపగ్రస్తుడు అవుతుడు గాక అని చెప్పినట్లుగా ఈరోజు ఈ భారతదేశంలో, ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణలో, ఇంకా చెప్పాలంటే మన ప్రాంతంలో ఎవరైతే పౌలు సువార్తను చెప్పట్లేదో వాళ్ళందరూ శాపగ్రస్తులే. వాళ్ళు ఎంత శాపగ్రస్తులు అంటే 2 శాపగ్రస్తులు అని రాశాడు. 2 అంటే 2 విషయాలు ఉంటాయని అర్థం. అందులో ఒకటి ఏంటంటే వారు బుద్ధి ఎలా ఉంటుంది అనమాట. వారి బుద్ధి ఏంటంటే వారి కడుపే వారి దేవుడు అన్నట్లుగా వాళ్ళు ప్రవర్తిస్తారు. రెండవది ఏంటంటే వారు భూ సంబంధమైన సంగతులు అందే మనసు ఉంచుతారు. అంటే వారికి ఎటువంటి ఆత్మ సంబంధమైన సంగతులు రివీల్ అవ్వవు. చెప్పిందే చెప్తా, వాటిని చెప్పినప్పుడల్లా కూడా ఎవరో ఒకరిని వాళ్ళు భూ సంబంధమైన ఎగ్జాంపుల్స్తో, ప్రకృతి సంబంధమైన సంగతులతో వారు సరిచూస్తానే గడిపేస్తున్నారన్నమాట. ఇది వాస్తవంగా అది వారికి ఇవ్వబడిన శాపం. మనకు వారు ఎలా కనిపిస్తున్నారంటే మామూలుగా కనిపిస్తున్నారు, కానీ వాళ్ళందరూ ఒక పాముల రూపంలో ఉన్నారు. ఎందుకంటే ఆ పాములు దేంతో బాగుతున్నాయి? పొట్టతో బాగుతున్నాయి. పొట్టతో బాగుతున్నాయి అంటే వారి కడుపే వారికి దేవుడు. ధనాపేక్షను కప్పిపుచ్చి వేషం వారు వినియోగిస్తున్నారు. నెంబర్ 2, వారు మన్నే తింటున్నారు. అంటే అర్థం ఏంటంటే వారు బ్రతికిన దినాలన్నిటిలో వారికి ఎక్కడ కూడా జలలు దొరకట్లేదు, నీళ్లు దొరకట్లేదు. ఇంకా చెప్పాలంటే వారికి మంటి సంగతులే దొరుకుతున్నాయి అన్నమాట. ఈ విషయాన్ని ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు చెప్పాడు. చదువుదారండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయం. ఒకసారి మీరు పౌలు గారు ఏం చెప్తున్నారో మీరు చూడండి. ఇది మీకు తెలుసు కాబట్టి నేను దీన్ని సాగదీను, జస్ట్ అలా గుర్తు చేసి వెళ్ళిపోతుంది. 9వ వచనం చదవండి. క్రీస్తును సంపాదించుకొని విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడిని ఆయన యందు. అంటే పౌలు ఎక్కడ అగుపడినా కూడా ఆయన ఎలా అగుపడుతున్నాడు? నేను హెబ్రియుడను, బెన్యామీను గోత్రికుడను, ఇశ్రాయేలు వంశపు వాడను, 8వ దినాన సున్నతి పొందినవాడను,
పరిసయ్యుడును ఆసక్తి విషయం సంఘమును హింసించువాడని ఈ గత కాలంలో కనిపించిన ఏ లక్షణం ఆయన ఇప్పుడు కనిపించట్లే. ఎందుకంటే అలా కనిపిస్తే ఆయన ధర్మశాస్త్రాన్ని బట్టి నీతిమంతుడిగా అగుపరుచుకుంటున్నట్లు. అర్థమైందా? ఇప్పుడు చూడండి, చాలామంది బ్రాహ్మిన్స్లోంచి ప్రభువుని నమ్ముకున్నారు లేదా? వాళ్ళకి మామూలుగా తెలుగు మాట్లాడటం వచ్చా, కానీ వాళ్ళు ఎలా మాట్లాడతారు? వక్షస్థూలాయన మహా, పంచగాయన మహా, చెప్పండి, కన్యసుతాయన మహా, ఇవన్నీ చెప్తున్నారంటే వాళ్ళు ఏ జాతిలోంచి వచ్చారో అది ఇప్పుడు వాళ్ళు మళ్ళీ అడ్డుగోడు కడుతున్నారు వాళ్ళు. పౌలు కూడా మాట్లాడినప్పుడు తన మాట్లాడే విధానం ద్వారా కూడా ఆయన యూదుడు అనేది కనపరచకుండా జాగ్రత్త పడ్డాడు. ఎందుకంటే అలా కనపరుచుకుంటే ఆయన ఏమవుతాడు, ఏమి ఎస్టాబ్లిష్ చేసినోడు అవుతాడంటే, నేను విశ్వాసము ద్వారా నీతిమంతుడు అవ్వలేదు, ధర్మశాస్త్రాన్ని బట్టి అయ్యానని అనుకుంటాడు. ఎంత గొప్ప త్యాగం అనుకోవద్దు పౌలుది, గొప్ప త్యాగం ఏం కాదు. అలా అనుకుంటే దాని తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్, వచ్చే నష్టం ఏంటో ఆయనకు తెలుసు. ఎవరి కోసమో నష్టపోవాల్సిన అవసరం మనకే ఉంది? ఏం రత్నజన్న, కొన్నిసార్లు మనం తయారయ్యేదంతా ఎవరి కోసం చెప్పండి? ఇతరులకు ఎలా కనపడతావు? అసలు నీ దృష్టికి నువ్వు చాలా బాగా కనపడితే చాలు. ఇతరుల కోసం రెడీ అవుతారు. ఇతరులు ఏమనుకుంటున్నారు, ఈ షర్ట్ ఎలా ఉంది, ఈ ప్యాంట్ ఎలా ఉంది, అందరిని అడుగుతారా? పౌలు కూడా ఇతరుల కోసం తన యొక్క భవిష్యత్తు నాశనం చేసుకోవాలి. ఎందుకో చెప్తాను వినండి. ఇప్పుడు పౌలు నేను విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడిని అని అనుకున్నాడు అనుకోండి. అంటే పౌలు ఎలా అనుకుంటున్నాడు, నేను క్రీస్తుతో కూడా చనిపోయి క్రీస్తుతో కూడా లేపబడ్డాను అని ప్రతిసారి అనుకుంటున్నాడు. గలతీ 2:20 ఎప్పుడు అనుకుంటాడు పౌలు. ఏమనంటే, నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను, ఇక నువ్వు జీవించేవాడు నేను కాను, క్రీస్తునే ఆయన జీవిస్తున్నాడు. సో ఇలా అనుకున్న ప్రతిసారి ఏం జరుగుతుందంటే నెక్స్ట్ది కంటిన్యూషన్ స్టార్ట్ అయింది. కంటిన్యూషన్ ఏంటంటే, నేను ఇప్పుడు శరీరం అందు జీవించుచున్న జీవితం అనే స్టార్ట్ అయింది. జీవితం అనే దాన్ని పోగొట్టుకోకూడదంటే విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడిని అనే దాని విషయంలో అబద్ధం ఆడకూడదు. జీవితం పోగొట్టుకుంటే జీవితం ఏంటి? అక్కడ చెప్పిన జీవితం ఏంటి? దేవుని కుమారుని అందరూ విశ్వాసం వల్ల జీవిస్తున్నారు. విశ్వాసం వల్ల జీవించాలంటే ఏం కావాలా? వాగ్దానాలు కావాలా? వాగ్దానాలు పోగొట్టుకుంటాడు ఎవడైనా? వాగ్దానాలను ఏమన్నాడు? అమూల్యమైన వాగ్దానాలు. జస్ట్ నేను విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడిని కాదు అని అబద్ధం ఆడితే అమూల్యమైన వాగ్దానాలు కోల్పోతాడు. అమూల్యమైన వాటిని కోల్పోయేవాడిని ఏమంటారు? వాడిని అవివేక్ అంటారు. అలా ఫూల్ కాకూడదు అనుకున్నాడు. నేను ఇలా చెప్తాను, సిస్టర్స్ కూడా చూడండి, కొన్నిసార్లు ఏమైపోతారు ఫంక్షన్స్లో, తేలిపోకుండా నిలబడితే చాలు అన్నట్టు అనుకోకుండా తేలిపోతారు కదండి. తేలిపోయి ఏం అయిపోతారు, ఇక్కడ పువ్వులు పెట్టేసుకుంటారు. అప్పుడు దాకా ఇంతకుముందు పెట్టుకుంటే ఏమో కానీ అప్పుడు దాకా పెట్టుకొని వాళ్ళు అప్పుడు పూలు పెట్టుకుంటారు, అప్పుడు బొట్టు పెట్టుకుంటారు. పెట్టుకొని వాళ్ళు వీళ్ళందరి మధ్యలో పోజ్ ఏం కొడతారు, మేము అసలు అందులోనికి దిగలేదు, వెళ్ళలేదు కదా, దిగలేదు. నీకు అర్థం అవ్వట్లేదు, నీకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లేదు. మేము అందులోకి దిగలేదు అనుకుంటారు. ఇప్పుడు అలా అనుకోవడం ద్వారా వాళ్ళందరి మధ్యలో వీళ్ళు ఏమని అగుపడ్డారు, మేము విశ్వాస న్యాయం ద్వారా నీతిమంతులం కాదు అని వాళ్ళు అనుకున్నారు. విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడు కాదనుకుంటే నష్టం ఏంటి? ఇప్పుడు నువ్వు పూలు పెట్టుకున్నావు, నువ్వు బొట్టు పెట్టుకున్నావు, నేను పిలిచి ముద్దెట్టుకుంటారా? పోనీ ముద్దే పెట్టుకున్నారు. ఆ ముద్దు వల్ల నీకు నెక్స్ట్ ఏమిటి లాభం? ఎందుకంటే నువ్వు నెక్స్ట్ కోల్పోయేది ఏంటి తెలుసా? ఈ శరీరం అందు జీవించాల్సిన జీవితం కోల్పోతావు. అప్పుడు ఈ శరీరం అందు జీవించే జీవితం దేనివల్ల? వాగ్దానాల వల్ల కదా. ఆ వాగ్దానాలు నీకు దొరకకపోతే పేతురు 2వ పత్రిక 1 అధ్యాయం 2, 3, 4 వచనాల ప్రకారం ఈ శరీరమును అనుసరించటం వల్ల మీరు భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతారు. వాగ్దానాల మూలంగా దాన్ని తప్పించుకో. ఎందుకంటే వాగ్దానం రాదు. మీరు అక్కడ ఉండి, ప్రభా నేనేదో అబద్ధం ఆడేశాను, ఆత్మదేవ ఆత్మదేవ ఆత్మదేవ, వాగ్దానం ఒకటి ఎవడైనా ఎందుకు ఈడంటే నువ్వు యు ఆర్ నాట్ షోయింగ్ దట్ యు ఆర్ జస్టిఫైడ్ బై ఫెయిత్. నువ్వు అసలు వాళ్ళు ఎదురుగుండా నేను విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడని చూపించుకోలేదు. విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడని చూపించుకోలేదంటే నువ్వు నీతిమంతుడు అనే భావం ఉందా, అపరాధిని అనే భావం ఉందా? విశ్వాసాన్ని బట్టి నీతిమంతులు కాని వాళ్ళు అందరూ అపరాధం అనే భావన ఉంటుంది. దానివల్ల కంటిన్యూషన్ కలగదు. ఇప్పుడు శరీరం అందు జీవించాల్సిన జీవితం కలగకపోతే ఏం కలుగుతుంది? శరీరాన్ని అనుసరించడమే కలుగుతుంది, భ్రష్టత్వమే కలుగుతుంది. ఇప్పుడు చెప్పండి, శరీరం కానీ మీలో యాక్టివేట్ అయితే మీరు అసలు ఎలా ఉంటారు? మీకు నచ్చుతారా? ఇప్పుడు వాక్యం అంటున్నారు, ఇప్పుడు ఎవరికైనా శరీరం యాక్టివేట్ అయిపోద్దా? ఎందుకు అవదా అండి బాబు? ఇక్కడ చాలామంది శరీరాలు యాక్టివేట్ అయినట్టుగా నా కంటికి కనపడుతుంది కూడా.
చాలామందిలో నేనున్నానని అడగకూడదు, నీవు అన్నట్టే అంటాను. అది శరీరాలు చాలామంది ఇప్పుడు ఆ చివరి కూర్చున్న కాలేబన్న మొదలుకొని శరీరం ఎవరిది యాక్టివేట్ అయిందో నాకు తెలుసు అండి. మీరు ఇప్పుడు ఆయన వైపు చూడకండి, ఎందుకంటే ఆయనకు కూడా తెలుసు ఆ విషయం. శరీరం పని చేయకుండా ఉండటానికి ఎప్పుడు జాగ్రత్త పడాలా, ఎందుకంటే శరీరం యాక్టివేట్ అయితే నువ్వే చచ్చిపోతావు. శరీరం యాక్టివేట్ అయితే ఎవరు చచ్చిపోతారు? రోమ 7:9 శరీరంలో ఉన్న పాపమునకు జీవం వచ్చితే నేను చచ్చిపోయాను అన్నాడు. నువ్వు చచ్చిపోయావంటే అర్థమైందంటే నువ్వు ఆ గంట కానీ ఆ 2 గంటలు కానీ ఆ రోజు కానీ నువ్వు యాక్ట్ చేసేది బిలీవర్ లాగే ఉండదు. నువ్వు చచ్చావంటే బిలీవర్ లాగా ఉండకుండా చచ్చిపోయావని అర్థం. నువ్వు ఏమేం మాట్లాడావో వీటన్నిటికీ ఆ తర్వాత క్షమాపణ చెప్తావు, కానీ నువ్వు ఎంత గాయపరిచావో ఆ గాయాలు అవి ఎంతో పెయిన్ఫుల్గా ఉంటాయి. ఆ వర్డ్స్, ఆ యాక్షన్స్ అన్నీ చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. ఎందుకంటే శరీరాన్ని యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో ఏమన్నాడంటే విర్రవీగుచున్న దుష్టత్వం సమస్తమైన కల్మషం అన్నాడు. విర్రవీగుచున్న దుష్టత్వం అంటే అర్థమైందంటే చాలా విర్రవీగి మీ శరీరం యాక్టివేట్ అయిపోద్ది. అంటే శరీరం యొక్క యాక్షనే విర్రవీగినట్టు ఉంటుంది. విర్రవీగినోడిని మీరు ఏం చేయలేరు, అదుపు చేయలేరు. మీరు కూడా ఏమనుకుంటారు, ఫోన్లు వీడి శరీరం ఈ రోజుకి యాక్టివేట్ అయిన తర్వాత రోజు మాట్లాడదాం వీడితో అనుకుంటారు. ఎందుకంటే ఆ రోజు ఏం చెప్పినా వినరు మీరు. ఇంకా కొంతమందికి అయితే మధ్యాహ్నానికల్లా చల్లారుతుంది, కానీ కొంతమందికి నెల అయినా కూడా చల్లారదు. ఇంకా నెల రోజులు వాళ్ళతో ఏం మాట్లాడలేం. ఎందుకంటే ఇప్పుడు అయ్యగారు అంతా దేనిలో నడుస్తున్నాడు? శరీరంలో నడుస్తున్నాడు, భ్రష్టత్వంలో నడుస్తున్నాడు. వాగ్దానాలు ఎందుకు కోల్పోయాడు? ఒక చిన్న తప్పిదం. అదేంటంటే మనుషుల దృష్టికి ఇంపుగా కనబడాలనే ప్రయత్నం. అసలు మీరు చెప్పండి, పౌలు ఎన్నిసార్లు అవకాశాలు వచ్చినా కూడా తాను ఎప్పుడు కూడా క్రియలను బట్టి నీతిమంతుడు అనేది ఆయన ఎప్పుడు కనపరుచుకోవాలి. నీకు అర్థమైందా? ఇది సాధ్యమా అసాధ్యమా? సాధ్యమే. ఎప్పుడంటే మనం కూడా పౌలుకు అప్పగించబడిన సువార్తను ఫాలో అయ్యాలి. అందుకనే మీ అందరికీ నేను పరిచయం చేసిన సువార్త పేరు అపోస్తుడైన పౌలుకు దేవుడు అప్పగించిన సువార్త. ఆ బ్లూ ప్రింట్ మనకు దేవుడు ఇచ్చాడు కాబట్టి మనలో అది జరగదు. ఇంకోటి ఏంటంటే మీ అందరికి ప్రేమతో చెప్తున్నాను, మీరు అప్పుడప్పుడు శరీరానుసారంగా ప్రవర్తించడానికి గల కారణం మీరు ఎదుటి వ్యక్తి ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అది మీరు ఎప్పుడూ చేయకండి. ఎందుకంటే సంఖ్యాకాండంలో ఏం రాశాడు చూద్దాం రండి. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలులను దీవించుట యెహోవా దృష్టికి మంచిదని బిలాము తెలుసుకున్నప్పుడు అతడు మునుపటి వలె చూచుటకు వెళ్ళలేదు. చూపించుకోవడానికి వెళ్ళకండి, చూడడానికి వెళ్ళకండి, తెలుసుకోవడానికి వెళ్ళకండి. ఎప్పుడు వెళ్ళారు? ఇంతకుముందు వెళ్ళారు అని ఉంది. మునుపటి వలె కదండి. ఇప్పుడు పేరు చివరన కులం పేరు ఉందంటే తెలిసిపోద్ది ఎవరని. అది అసలు భయంకరమైన ఎక్స్పోజింగ్. అది అసలు ఉండకూడదు విశ్వాసులకి. అవసరమైతే కొన్నిసార్లు ఇంటి పేరుని బట్టి కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తారన్నప్పుడు దాన్ని కూడా తెలియచేయకుండా ఉండటం చాలా మంచిది మనకి. మీ పేరేంటండి అనే వ్యక్తి ఇంటి పేరు అడుగుతున్నాడు అనుకోండి, యేసుక్రీస్తు వారు అని అండి, అంతే. రోమాపత్రిక 1:7 వచనాలు ఏముంది? యేసుక్రీస్తు వారు. మనమందరం యేసుక్రీస్తు వారము. ఇప్పుడు నీ ఎదురుగుండా ఉన్నవాడు నేను ముంచేత్తకి అని అడుగుతున్నాడు, నీకు తెలియదు. నువ్వేం పెద్ద అన్న, మనం మీ బంధువులు అక్కడ ఉన్నారు, మీ వారు కూడా మా దగ్గర పిచ్చమొహమాడ. ముందు కోల్పోతున్నావు నువ్వు, నీ జీవితం అనే స్వాస్థ్యం కోల్పోతున్నావు. అది నేను ఇలా అంటాను. ఈ ఉదయం నిన్న అనుకుంటూ చెప్పాను, క్రీస్తు న్యాయపీఠం దగ్గర బాక్సులు పెన్నులు ఎత్తారని చెప్పాడు ఒకడు. క్రీస్తు న్యాయపీఠం దగ్గర బాక్సులు పెన్నులు ఎవరో ఎందుకు చెప్పాడంటే, ఈ మినిస్ట్రీలోంచి బయటికి వెళ్ళిపోయాడు దొంగ. ఆ దొంగ ఉన్నంతకాలం దొరకకుండా బయటికి వెళ్ళిపోయిన తర్వాత మేము అబద్ధం చెప్తున్నామని పాస్టర్ బర్నవాస్ గారు చెప్తున్నారు, క్రీస్తు న్యాయపీఠం లేదని చెప్తున్నామని. మేము క్రీస్తు న్యాయపీఠం ఉందనే చెప్తున్నామని ఒక ఆయన చేత వాక్యం చెప్పిస్తే ఆయనేమో మరి స్క్రిప్ట్ ఈయన సరిగ్గా అందించలేదు. ఆయనేమో క్రీస్తు న్యాయపీఠం ఉంది, అక్కడ అందరికీ బాక్సులు పెన్నులు లాంటివి ఇస్తారంటున్నాడు. బాక్సులు పెన్నులు లాంటివి ఎందుకు ఇస్తారు ఎవరు? ఎందుకంటే మనకు అసలు అక్కడ ఇచ్చే బహుమానం దేన్ని బట్టి ఇస్తున్నారు? జీవితం అను స్వాస్థ్యాన్ని. ఆ స్వాస్థ్యానికి 3 లక్షణాలు చెప్పాడు: అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిది. పేతురు 1:1. అక్షయమైన, నిర్మలమైన, వాడబారని స్వాస్థ్యానికి ఇచ్చేది మెప్పు, మహిమ, ఘనత అను బహుమానం. ఇప్పుడు మెప్పు, మహిమ, ఘనతని ఎవడైనా బాక్స్ పెట్టుతో, పెన్సిల్తో, పెన్తో కంపేర్ చేయలేడు. అది తెలిస్తే చేయలేడు. అర్థమైంది మీకు? రైట్. ఇప్పుడు ఇంకోలా చెప్తాను.
రేపు మనకిచ్చే బహుమానాన్ని ఏమన్నాడంటే, ఆయన ప్రత్యక్షమైనప్పుడు తేబడు కృప అన్నాడు. ఆ కృప ఇచ్చేది దేనికి? ఇప్పుడు క్రీస్తు శ్రమల తర్వాత ఉన్న మహిమలను అనుభవిస్తున్నప్పుడు మనం అనుభవించే ఆ మహిమలలోనికి వెళ్ళటానికి అనుభవించే కృప. అంటే ఇప్పుడు మనం అనుభవించే గ్రేస్కి రేపొద్దు ప్రభు తెచ్చేదేంటి? గ్రేస్, రివార్డ్, గ్రేస్. ఇప్పుడు అనుభవించేది గ్రేస్, రేపు తెచ్చేది ఈ గ్రేస్ పేరేంటి? అక్షయమైన, నిర్మలమైన, వాడబారని స్వాస్థ్యం. అప్పుడు వచ్చే గ్రేస్ పేరేంటి? మెప్పు, మహిమ, ఘనత. రైట్. ఇప్పుడు నేను అదే రిపీట్ చేయట్లేదు. నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే, నీ శరీరం నిరర్ధకం కాకపోవటం వల్ల నీవు కోల్పోతున్న శరీరమందు జీవించవలసిన జీవితం అనే స్వాస్థ్యం అది ఎంత గొప్పది కాబట్టి దాన్ని పరలోకంలో లాక్ చేశాడు. పేతురు 1:5. అర్థమైందా? మీ డబ్బులు ఎక్కడ పెట్టుకుంటే సేఫ్గా ఉంటాయి? ఎస్బీఐలో పెట్టుకుంటే సేఫ్గా ఉంటాయా? పంజాబ్ నేషనల్ బ్యాంకులో పెట్టుకుంటే సేఫ్గా ఉంటాయా? ఆంధ్ర బ్యాంకులో మీరు చూజ్ చేసుకుంటారా లేదా? చేసుకోరా? ఖచ్చితంగా చేసుకుంటారు. ఎక్కువ అమౌంట్ పెట్టిన వాళ్ళు చేసుకుంటారు. ఎందుకంటే చాలామంది బ్యాంకులు ఏమైనాయి? దివాళా తీసేసినాయి. అగ్రిగోల్డ్ లాంటి పెద్ద పెద్ద సత్యం కంప్యూటర్స్ లాంటివి అన్నీ ఎత్తుపడేశారు. మరి ఇలా చెప్పండి, రాజమండ్రిలో ఇంత పెద్ద మహానగరంలో ఎన్నో గొప్ప గొప్ప బ్యాంకులుంటే నీ జీవితం అనే స్వాస్థ్యాన్ని ఈ భూప్రపంచంలో ఎక్కడ దాచకుండా పరలోకంలోనే దాచాడంటే అది ఎంత విలువైంది. అంత విలువైన దాన్ని కేవలం ఒక మనిషి దగ్గర చూపించుకోవడం కోసం కోల్పోతున్నాను. వాడేమైనా నేను బాగా గుర్తుపెట్టుకుంటాడు అనుకున్నావంటే, నిజంగా చెప్పండి, కరోనా వచ్చినప్పుడు ఎవరికి వారే యమునా తీరే, ఎవరికి ఎవరు ఈ లోకంలో, అవునా కదా? మీకు బ్లడ్ కావాలంటే ఏం చేస్తారు? ఇది మీకు బయట తెలుసు కాబట్టి చెప్తున్నారు, అవునా కదా? నేనేమంటున్నానంటే, నిన్ను ఈరోజు గుర్తెట్టుకొని రేపు చచ్చిపోయేవాడు దగ్గర షోయింగ్ చేసుకొని నేను అదే ఇదే అని అనుకుంటే నువ్వు కోల్పోతుంది పరలోకంలో దాచిన ధనాన్ని కోల్పోతున్నావు. నిన్నేమనాలంటే, ఒరే దౌర్భాగ్యుడు అనాలి. ఏమనాలా? ఒరే నువ్వు నిధివి కాదురా, దౌర్భాగ్యుడురా అనాలన్నమాట. కృపానిధిని కాదంటాం. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అపోల్లో మీద నా మీద ఉపమాన రీతిగా చెప్తున్నాను. ఎందుకంటే కృపానిధిలో అది ఎక్కడా లేదు. దేవునికి స్తోత్రం. పౌలు అన్నాడు కదా, ఏమన్నాడు? కావాలి అంటే నేను మీ అందరికంటే ఎక్కువగా శరీరమును ఆస్పదం కావాలంటే కృపానిధి మన అందరికంటే ఎక్కువగా ఆస్పదం ఎందుకు చేసుకుంటాడు? అదేమైనా ఎక్కువేంటి? మీరు అనుకుంటున్నారు లేదని చెక్ చేశాను నేను. మీరు దొరుకుతున్నారు, దొరక్కుందురుగాక. యూదుడు అన్యుడు, అది అందులో యూదుడు కావాలంటే ఎక్కువగా ఆస్పదం చేసుకోవచ్చు. మన భారతదేశంలోనే పెద్ద ఏం కాదు. నిజంగా పెద్ద అనుకుంటే అమెరికా దేశంలో ఉద్యోగాలు ప్రయత్నాలు చేయకూడదు. ఎందుకంటే అక్కడ ఇవన్నీ లేవు కదా. ఎక్కువ మంది బతికేది ఎక్కడ? అసలు ట్రంప్ రాగానే అందరి బాధలు ఏంటి? మమ్మల్ని ఇక్కడి నుంచి తోలేసేటట్టు ఉన్నాడు రా అని. ఎందుకు? ప్రభు మీలో ఒక గొప్ప జాగ్రత్త రాత్రి కలిగజేయను గాక. ఆ జాగ్రత్త ఏంటంటే, అమూల్యమైన వాగ్దానాలు కోల్పోవద్దు, దాచబడిన ధనాన్ని కోల్పోవద్దు. ఎందుకంటే పరలోక రాజ్యము గూర్చిన ఉపమానంలో యేసుప్రభు చెప్పాడు, పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనం అన్నాడు. ఒకడు ఏం చేస్తాడంటే దాని కొరకు కావాల్సిందంతా ఇచ్చి ఆ పొలం కొనుక్కుంటాడు అన్నాడు. ఈరోజు మనం కూడా చేయాల్సింది ఏంటంటే, అవసరమైతే అన్నింటిని పెంటతో సమానంగా ఎంచుకొని దాచబడిన ధనం కోల్పోవద్దు అన్న. శాంబాబు అన్న, ప్రభు మన కట్టి కృప దయచేయను గాక. ఇది జస్ట్ ఇంట్రడక్షన్. ఇప్పుడు మెసేజ్లోకి వెళ్తానండి. ప్రకటన గ్రంథంలోకి వద్దాం రండి. 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. వెళ్ళు డాడీ. ఎస్ సార్. హలో, చదవండి. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమైండినను నీవు నా వాక్యమును గైకొన్నావు. శక్తి కొంచెం ఉంటే మంచిదే, ఎక్కువ ఉంటే మంచిదా అంటే తక్కువ ఉంటమే మంచిదే. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పుకున్న క్రియలన్నీ ఎలా జరిగినాయి అంటే వారి సొంత శక్తి చేత జరగలేదు. దేవుని క్రియలు మన శక్తి చేత జరగవు. ఎందుకంటే మన శక్తి చేత దేవుని క్రియలు జరిగితే మన నీతి కూడా మన శక్తి ద్వారానే జరగాలంటాడు గలతీ 3:21. మన శక్తి ద్వారా నీతిమంతులమయ్యామా? అవలేదు. కాబట్టి మన శక్తి ద్వారా క్రియలు జరగవు. కాబట్టి మీరు ధన్యులు. ఎందుకంటే దేవుడు మీకు ఏదైనా ఒకవేళ ఇప్పుడు వాగ్దానం ఇచ్చుంటే, ఏ వాగ్దానం? నీ ద్వారా నేను వచ్చే నెలలో ఈ కార్యం చేయబోతున్నానని ఏదైనా వాగ్దానం ఇచ్చుంటే
మీ దగ్గర ఏముంది ఎంత ఉందని మీరు ఏం చెక్ చేసుకోవద్దు. ఎందుకంటే మీరు అలా చెక్ చేసుకుంటే మీరు ఏమంటున్నారు, అంతకుముందు మేము మా దగ్గర ఉన్న దాన్ని బట్టి నీతిమంతులు అయ్యామంటున్నారు. అయ్యారా? ఎంత పేమెంట్ చేస్తే నీతిమంతులు అయ్యారు? 0 పేమెంట్. సో 0 పేమెంట్తో కార్యాలు జరుగుతాయి అని నువ్వు ఈ రాత్రి నమ్మగలిగితే నువ్వు ఆ మహిమను చూస్తావు ఖచ్చితంగా. మీరు నమ్మండి. ఎందుకంటే ఇలా అన్నాడు, మొదట మీరు ఆత్మానుసారంగా ఆరంభించారు అంటే అర్థం ఏంటి? మొదట మీరు ఏ శక్తిని వినియోగించకుండా నీతిమంతులయ్యారు, ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులు అవుదురా అంటే ఇప్పుడు మీరు శక్తిని వెతుక్కుంటున్నారా? ఫిలిప్పులాగా ఎలా అనొద్దేమని 300 దేనారములు ఉంటే కానీ. అంద్రేలాగా ఎలా అనొద్దు, ప్రభా ఇక్కడ చిన్నవాని యొద్ద 5 రొట్టెలు ఉన్నాయి, ఇవి ఎంతమంది అనొద్దు. ఆ మాట నీ నోట రానియద్దు, ఆ మాట నీ నోట రానియద్దు. ఎట్లా చెప్పండి, ప్రభువా న్యాయం తీర్చండి. న్యాయాధిపతుల గ్రంథంలో న్యాయాధిపతి అనే దగ్గర ఫుట్ నోట్లు ఎప్పుడు కూడా ఏముంటుందంటే దేవుడు అని ఉంటుంది. న్యాయాధిపతి ఎవరు? దేవుడు న్యాయాధిపతి. ఇప్పుడు దేవుణ్ణి మీరు ఇలా అడగండి, దేవా న్యాయం తీర్చు, నా శక్తి కొంచెమైనా నువ్వు లేకుండా నన్ను ఉచితంగా నీతిమంతుడిగా తీర్చవలేదా? రోమా 3:21, రోమా 8:33 తీర్చవలేదా? మరి అదే సత్యమైతే ఇప్పుడు నా శక్తి ఏమి లేకుండా నా ద్వారా నువ్వు గొప్ప కార్యాలు జరిగించు అని అడగాలి. ఎంత గొప్ప కార్యాలు జరగాలంటే ఇందాక అన్న ప్రార్థన చేశాడు, చెవులు గింగురుమనాల, వినువారి చెవులు గింగురుమనే అంత కార్యాలు జరగాల. ఆ కార్యాలు నీ ద్వారా ప్రభు జరిగిస్తాడు. ఆలస్యం ఎందుకు జరుగుతుందంటే ఇంకా ఎక్కడో నువ్వు నీ శక్తి మీద ఆధారపడుతున్నావు. హబక్కు గ్రంథం 1:11 అన్నాడు, తమ బలమునే తమకు దేవతగా భావించుకుంటున్నారు, తమ వలలకు ధూపం వేస్తున్నారు అన్నాడు. మన వలలో ఏమీ లేదు, మన హస్తంలో కూడా ఏమీ లేదు అని మీరు నమ్మగలిగితే ప్రభువే చేపలను పిలిచి ఆయనే జాగ్రత్త వాళ్ళెక్కిచ్చాడు. 153 ఆయనే వాళ్ళెక్కిచ్చాడు. అసలు వాళ్ళు వలలాగి దరికి వచ్చేలోపే అక్కడ వాళ్ళు ఆల్రెడీ వారి కొరకు సిద్ధపరిచిన నిప్పు, రొట్టె, చేప ఉంది. అంటే నువ్వు తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే నువ్వు రక్షించబడకముందే నీకు కావలసినవన్నీ ప్రభు సిద్ధపరిచాడు. ఎఫెసీ పత్రిక 2:7 మనల్ని పరలోకమందు కూర్చుండబెట్టింది ఎందుకంటే నీ కొరకు ముందుగా సిద్ధపరచబడిన సత్క్రియలు అన్నాడు 10వ వచనం. అంటే ముందుగానే దేవుడు అన్నీ అరేంజ్ చేసేసాడండి. ఇప్పుడు మీరు ఏదో ఇప్పుడు చూడండి అన్నీ అరేంజ్ చేసాక వచ్చి బిల్డప్ కొడితే ఎలా ఉంటుంది? సేమ్ అలాగే మనం రక్షించబడిన తర్వాత కొన్నిసార్లు ఏం చేస్తాం, ఓవర్ యాక్షన్ చేస్తున్నాం. ఓవర్ యాక్షన్ ఏంటి? అలా కాదు, మరీ ఆయన చెప్పినట్టు వెళ్ళిపోతే ఎలాగా, కొంచెం చూసుకోండి అటు ఇటు అంటే అటు ఇటు చూడకు, చూచుటకు నీవు వెళ్ళవద్దు అన్నాడు. ఎందుకు చూడడానికి వెళ్ళొద్దు అన్నాడంటే అసలు నువ్వు చూసుకుంటేనే కార్యాలు జరిగితే అంతకుముందు కూడా చూసుకుంటేనే నీతిమంతులు అవ్వాలి. ఏం చూశారు మీరు? సిలువ వైపు చూశారు. గల్తీ 3:1. నీతిమంతులు అవ్వటానికి మీరు అప్పుడు చూసిన సిలువ వైపే. ఇప్పుడు కూడా అద్భుతాలు జరగాలంటే ఇంకా సిలువ వైపే చూడండి. ఇంకా చెప్పాలంటే నువ్వు ఇంకా సిలువ వైపు చూడకపోతే నువ్వు చూస్తున్న ఆ శక్తి ఏంటో దాన్ని పూర్తిగా నిర్మూలన చేసేదాకా దేవుడు కార్యం చేయడు. కాబట్టి ప్రస్తుతం దేవుడు నీ జీవితంలో ఆ కార్యం జరగటం కొరకు నీవు ఆనుకుంటున్న శక్తిని నిర్మూలన చేసే పనిలో ఉన్నాడు. కాబట్టి పూర్తిగా నిర్మూలన చేస్తాడు. ఇట్ ఈస్ పెయిన్ఫుల్ బట్ ద లార్డ్ ఈజ్ అలౌయింగ్ ఇట్. ఎందుకంటే దేవుడు ఆ శక్తి ద్వారా కార్యం చేస్తే దేవుడు న్యాయవంతుడు అవడు. ఎందుకంటే మనం ఆ శక్తి ద్వారా కార్యాలు పొందితే అంతకుముందు కూడా ఆ శక్తి ద్వారానే నీతిమంతులు అవేమా? ఖచ్చితంగా అవ్వలేదు. అందుచేత చాలా ప్రాముఖ్యమైన సంగతి, నీ శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగనని లేదు అన్నాడు. ఇప్పుడు మీకు ఒక మాట చెప్తాను. నీ క్రియలను నేను ఎరుగుదును అని చెప్పింది ఇప్పుడు ఎవరి శక్తి ద్వారా జరగలేదంటే అపోస్తుల కార్యాల గ్రంథం ఈ వాక్యం చదవండి వాక్య సహాయంతో. 3వ అధ్యాయం అపోస్తుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. ఇశ్రాయేలీయులారా మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు? మీరందరూ అనుకుంటూ చదువుకోండి. సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవను వీనికి బలమిచ్చునట్టుగా మీరెందుకు మా తట్టు? అంటే సొంత శక్తితో భక్తితో దేవుని కార్యాలు జరగవు. సొంత భక్తి అంటే ఏంటి? స్వనీతి భక్తి. దైవభక్తి అంటే దైవశక్తి. ఇప్పుడు మీరు చూడండి, మన సొంత శక్తి చేత దేవుడు కార్యాలు చేయడు. చేయకపోవడం కూడా మేలే మనకి. ఎందుకంటే మన సొంత శక్తి చేత దేవుడు కార్యాలు చేయలేదంటే ప్రజలు ఎవ్వరు మన మీద కాన్సన్ట్రేషన్ పెట్టరు, ఫోకస్ పెట్టరు.
మనం ఎవరి యందు విశ్వాసం ఉంచామో ఆ యేసుక్రీస్తు నామాన్ని వారు కూడా నమ్ముతారు. అప్పుడు మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మీ దృష్టికి నేను బక్కోడుగా ఉన్నానా, బలవంతుడుగా ఉన్నానా? పెళ్ళేకి బాగా లావైపోయారని అంటారంటే చెప్పండి. శేషు, నీకంటే నేను బలహీనుడిగా కనిపిస్తున్నానా, దట్టంగా కనిపిస్తున్నానా? నువ్వు చాలా స్లిమ్గా ఉన్నావు తమ్ముడు, అసలు నువ్వు సన్నగా ఉన్నావు. నువ్వు చెప్పరా, బలంగా ఉన్నానా? ఎంత మాట అన్నావురా అంటే ఇటు పాజిటివ్గా అనుకొని నెగిటివ్ వేసాడు నా మీద కదండి. బలంగా ఉండటం అంటే ఏంటంటే కొంచెం ఇదిగా ఉండాలా. ఇదిగా లేని నేను, ఇదిగా ఉండకూడదు కూడా. అంటే మీరు ఇదిగా ఉన్నవాళ్ళు ఇదిగా ఉండండి పర్లేదు, కానీ నేను అనేది ఏంటంటే అపోస్తుడైన పౌలు శరీర రూపమునకు బలహీనుడు అంటే అనారోగ్యాలు ఉన్నాయని కాదు. ఆయన చూడడానికి బలహీనంగా ఎందుకున్నాడంటే ఆయన ద్వారా ఇది జరగట్లేదు, ఆయన కృపచేతనే జరుగుతుంది అనడానికి దేవుడు ఆయన అలా ఉంచాడు. కాబట్టి ప్రభు పని చేస్తున్నాం మేము ధన్యులు. ఎందుకంటే మేము లావ్ అయ్యి 6 ప్యాక్ పెంచుకోకుండా ప్రభువే చేస్తాడు. ఎందుకంటే అలా పెంచుకుంటే ఈయన సొంత బలంతో చేస్తున్నాడు అని అనుకుంటారు. కాబట్టి అప్పుడప్పుడు శరీర దౌర్బల్యములు కలగటం ద్వారా వీళ్ళు కూడా మనలాగా జనరలే కానీ సూపర్ న్యాచురల్గా పనిచేస్తున్నారు, అది ఆత్మ ద్వారా అని ఆయనకు మహిమ వస్తుంది అనమాట. అందుచేత మీలో ఎవరైనా సన్నబడాలంటే మీకు ప్లాన్ చెప్తాను, చేయండి. ప్లాన్ ఏంటంటే మీరు దేవుని పనిలో ఉండండి. ఎందుకంటే దేవుని పనిలో ఉన్నారనుకోండి, కీబోర్డు మోసి డీబీ మోసి సన్నమైపోతారని అది చెప్పట్లే. నేనేం చెప్తున్నానంటే మీరు దేవుని పనిలో ఉంటే ఇంత బలహీనుడి ద్వారా ఇన్ని గొప్ప కార్యాలు ఎలా జరిగినాయి అని అనిపించుకోవడం కోసం దేవుడు మిమ్మల్ని అలాగే క్యారీ చేస్తాడనమాట. పాస్టర్లు అయితే కొంతమందికి భయం, ఎందుకు తొందరగా గర్భం ధరిస్తారు కదండి. అసలు రాత్రి ఉన్నాడుగా మా మాయ అది. సో చాలామంది పాస్టర్లకు తొందరగా వచ్చేస్తుంది అనమాట. కొంచెం లావు కూడా అయిపోతారు కొంతమంది. కానీ ప్రభు అలా అవనివ్వకుండా మిమ్మల్ని అన్ని విషయాలు మితంగా ఉంచుతాడు. ఎందుకు ఉంచుతాడంటే అదనే కాదు, మిమ్మల్ని చాలామంది అసలు ఎలా చేసేస్తున్నాడు ఈ కార్యాలను తేరు చూస్తే వాళ్ళకి ఏమీ కనిపించకుండా కూడా చేస్తాడు దేవుడు. ఎందుకు చేస్తాడంటే అది మా సొంత శక్తి చేత భక్తి చేత నైనాను నడవను వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరి చూస్తున్నారు. మన తట్టు ఎవరో చూడకుండానట్లుగా ఇది కేవలం కృపచేతనే జరుగుతున్నట్లుగా దేవుడే అన్నిటినీ అరేంజ్ చేస్తాడనమాట. ఆ 7 దీపములను వాటి వెలుగు ముందు పడినట్లు వెలిగించమన్నాడు. అంటే అందరి కాన్సన్ట్రేషన్ యేసుప్రభు మీద పడేటట్టు ఆయన ఏర్పాటు చేశాడు. సంఖ్యాకాండం 8:1-4 అందుకని మీరు కూడా నా వైపు చూసినప్పుడు మీరు అందరూ ఆశపడేది ఏంటంటే సేవకుడికి ఇంకా ఈ రాత్రి ఎక్కువ వర్తమానం బయలుపరచబడితే మాకు వస్తుందని మీరు ప్రభు వైపే చూస్తున్నారు. కానీ ఇన్ని ప్రసంగాలు చెప్పేశాను కాబట్టి ఖచ్చితంగా ఈయన జ్ఞానంలోంచి విందామని మీరు ఎవరు రాలేదు, నేను నమ్ముతున్నాను అన్నమాట. అంతేనా కదా? అందుకనే మీరు పొందుతున్నారు, నేను మేలు పొందుతున్నాను. లేదా మీరు నా తట్టు చూస్తే నేనేమవుతాను? మీరు నా తట్టు చూస్తే ఏం జరుగుతుంది? అదే ఉదయం జూమ్లో చెప్పాను, ఒకసారి చదువుదాం. నేను ముగిస్తాను, భయపడకండి. యోబు గ్రంథం 32వ అధ్యాయం 22వ వచనం. ముఖస్తుతి చేయడం నా చేత కాదు. పై వచనం చదవండి. నేను ఎవరికి నీ ముఖస్తుతికై బిరుదులు పెట్టను. ఉదయం వచ్చిన వాక్యం అదే కదా. ఇప్పుడు మీరు నా తట్టు చూసారనుకోండి, మీరు నాకు ఏం పేరు పెడతారు? రివైవల్ ఇంటర్నేషనల్, యంగ్ అండ్ డైనమిక్, చెప్పండి, ఉజ్జీవ సువార్త ప్రసంగికుడు, అంతర్జాతీయ వర్తమానికుడు. ఈ మొహమేం కాదు ఈయన. ఇప్పుడు వినండి, ఈ ముఖ స్తుతి బిరుదులు మీరు నాకు పెట్టకుండా ఉండాలని నా సొంత శక్తి చేత బలము చేత చేయలేని కార్యాలు నా ద్వారా ప్రభు చేయించాలి, మీ ద్వారా కూడా చేయించాలి. అవునా కాదా? అన్నోళ్ళు ఇల్లు ఎంత దూరం ఇక్కడి నుంచి, కానీ ఇది ఎప్పుడు కనపడలేదుగా. ఇది మరుగు చేశాడు. ఇది ఎప్పుడు బయలుపరిచాడు? దిద్దుబాటు జరుగు కాలం వచ్చినప్పుడు ఇది బయలుపరిచాడు. ఎప్పుడు మనకి ఈ అక్కర ఉందో అప్పుడు ఇది ఓపెన్ అయింది. అంతేగాని ఇదిగోండి ప్రార్థన ఎట్టుకునే వాళ్ళందరికీ శుభవార్త, మా ఇంటికాడ స్థలం ఉంది, ఎవరైనా వస్తారు ప్రార్థన ఎట్టుకుంటారని ఇంటి వారు ఏమీ అనలేదు. అది బయలుపరచబడింది అంతే. నల్లజర్ల మందిరం కూడా అలాగే. అంటే ఇన్ని కార్యాలన్నీ జరుగుతున్నాయి కాబట్టి ప్రజలు మన వైపు తేరు చూస్తున్నారు. కానీ మనం చెప్తున్నాం, మా సొంత శక్తి చేత అయినా భక్తి చేతనైనా నడువని వీనికి బలం ఇచ్చినట్టు మీరెందుకు మా తట్టు తేరు చూస్తున్నారు? అసలు ఇప్పుడు ఇంకా మీరు నన్ను అడగాలంటే నాకు చాలా అప్పే ఉంది ఇప్పుడు. ఎందుకంటే నేను మందిరం ముందున్న స్థలం తీసుకున్నప్పుడు వెళ్ళిపోతుందిలే అని తీసుకున్నాను. అది వెళ్ళట్లేదు. అది వెళ్ళకపోవటం మంచిది. ఎందుకంటే అది వెళ్ళకుండా ఉన్న ఈ మధ్య దినాల్లోనే
నల్లజర్లో మందిరం కట్టబడింది, ఇక్కడ ఒక స్థలం, ఇక్కడ ఒక ప్రార్థన పెట్టుకోవడానికి అవకాశం దొరికింది. అంటే ఇన్ని కార్యాలు జరుగుతున్నాయి. అది అలాగే రుణం ఉండేది. ఎందుకు ఇలా చేశాడంటే ప్రభు, ఎందుకంటే అది మన సొంత బలం చేత జరగట్లేదని ఆధారాలు ఇవ్వటం కొరకు. నమ్ముతున్నారా? ఏ వినోద్, ప్రభుకు స్తోత్రం చెప్పండి. మీ జీవితాల్లో కార్యాలు జరగటానికి మీ శక్తి ఆధారం కాదు అనేటట్టుగా దేవుడే ఆలస్యం చేసి మీ శక్తి మీద నుంచి మీ దృష్టి అంతా ఆ 7 దీప స్తంభముల మధ్యలో ఉన్న ప్రభు వైపు త్రిప్పిన తర్వాత వెంటనే కార్యం జరిగిపోద్ది. ప్రకటన 1:13. అది ఎప్పుడండి అని అడగొద్దు, ఎందుకంటే ఆలస్యం చేయకుండా చేస్తానని వాగ్దానం ఇచ్చాడు కదా. ఆలస్యం లేకుండా ప్రభు కార్యం చేస్తాడు. అయితే ఈలోగానే మన దృష్టి అంతా కూడా మన బలం మీద లేకుండా చేస్తాడు. ఫిలదెల్ఫియా సంఘంతో ఒక్కదాంతో ఏం మాట్లాడాడంటే, నీ శక్తి కొంచెం అయినా నీ క్రియలు నేను ఎరుగుదును. శక్తి కొంచెమైన క్రియలు ఎలా జరిగాయి? ఎందుకంటే నీవు నా నామమును ఎరిగావు. ఎలా తెలుసు నా నామము నీకంటే, నా వాక్యము ద్వారా తెలుసు అన్నాడు. అది చెప్పి నేను ముగిస్తాను. వాక్యం ద్వారా నామం ఎలా తెలుస్తుంది అనేది నేను చెప్తాను. ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం. ఈ వచనం చదవండి. వచనం 19. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును, సమాధాన వాక్యం అనండి. దేవుడు మనకు అప్పగించిన వాక్యం పేరు సమాధాన వాక్యం. ఆ సమాధాన వాక్యానికి మూలం ఏంటంటే, ఇక్కడే 18లో అన్నాడు, సమాధానపరచు పరిచర్య. దాని పేరే మినిస్ట్రీ ఆఫ్ రైచియస్నెస్. ఓకేనా? సమాధాన వాక్యం అంటే ఏంటంటే, సమాధాన వాక్యం అంటే మనం చెప్పుకుంటున్నాం కదా, ఆదికాండం 1:1, దేవుడు ఆదియందు భూమి ఆకాశములను సృజించాను. ఆ వాక్యాన్ని 7 మాటలుగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ 7 మాటల మధ్యలో ఉన్న పేరే ఆయన నామం. అందుకనే మనకు అప్పగించబడిన వాక్యాలన్నీ ఆయన నామాన్ని మనకు తెలియజేస్తాయి. పరిషత్ బారా ఎలోహిం అనే దగ్గర ఎట్ అంటే ఈ రైట్ నుంచి లెఫ్ట్కి చదివేటప్పుడు కరెక్ట్గా మధ్యలో వచ్చిన పదం ఏంటంటే ఆల్ఫా ఒమేగా నేనే కదండి. ప్రకటన గ్రంథంలో ఆయన పేరేంటి? మొదటివాడను కడపటివాడు నేను. ఫిలదెల్ఫియా సంగతి ఏమన్నాడు? నీకు నా నామము తెలుసు అన్నాడు. ఇప్పుడు చాలామందికి వాక్యాలు తెలుసు, కానీ మనకు దేవుడు సమాధాన వాక్యాన్ని ఇచ్చాడు. సమాధాన వాక్యం అంటే ఏంటో చెప్తాను. సమాధాన బలి ఎలా జరుగుతుందో మీరు లేవికాండం 3వ అధ్యాయం ఇంటికి వెళ్ళాక చదవండి. సమాధాన బలి దహన బలి జరిగినట్టు జరగదు, నైవేద్యం జరిగినట్టు జరగదు, పాప పరిహారార్థ బలి అపరాధ పరిహారార్థ బలి జరిగినట్టు జరగదు. సమాధాన బలిలో ప్రత్యేకంగా కాన్సన్ట్రేషన్ అంతా క్రొవ్వు మీదే ఉంటుంది. దహన బలిలో కాన్సన్ట్రేషన్ క్రొవ్వు మీద ఉండదు. ఓకేనా? ఆ దహన బలి ద్రవ్యము మాంసం అన్నమాట, కానీ సమాధాన బలి ద్రవ్యము క్రొవ్వు అన్నమాట. నైవేద్యంలో పదార్థాలు గోధుమ పిండి, నూనె, సాంబ్రాణి, ఉప్పు, ఆ పదార్థాలు వేరు. పాప పరిహారార్థ బలిలో అపరాధ పరిహార మెయిన్ కాన్సన్ట్రేషన్ రక్తం. సో మాంసము అలాగే 4 పదార్థాలు, రక్తము, వీటన్నిటి మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. కానీ కేవలం పీస్ ఆఫరింగ్లో సమాధాన బలిలో మెయిన్ కాన్సన్ట్రేషన్ అంతా క్రొవ్వు మీద ఉంటుంది. అసలు యేసు ప్రభు శరీరంలో ఎక్కడెక్కడ క్రొవ్వు ఉందో ఆ క్రొవ్వు అంతా దహించబడింది. మూత్రపిండాల మీద, కాలేయం మీద మీరు చూస్తే ప్రతి చోటన క్రొవ్వు కరిగిపోయింది. ఎందుకు కరిగిపోయిందంటే సమాధాన వాక్యంలో మనకు అప్పగించబడే వాక్యంలో మనం ఎక్కడ కూడా బలం మీద ఆనుకోకుండా ప్రభు మన క్రొవ్వు అంతటిని కరిగించినట్టు పనిచేస్తాడు. అందుకనే సమాధాన వాక్యం అంటే అర్థం ఏంటంటే క్రొవ్వు అంతా దహించబడింది. మీరు ఎప్పుడు ఎలా అనుకోండి, ప్రభు మనకు అప్పగించిన వాక్యం ఏంటంటే క్రొవ్వు అంతా దహించబడింది. క్రొవ్వు అంతా దహించబడిందంటే నువ్వు ఇంకెక్కడ కూడా నీ ఓన్ స్ట్రెంగ్త్ మీద నువ్వు బోస్ట్ అవ్వవు, అతిశయించవు అన్నమాట. అటువంటి వాక్యం ఇచ్చాడు. ఈరోజు వాక్యాన్ని బట్టి కూడా చాలామందికి అతిశయం ఎక్కడ? వారి బలం మీదే. కానీ మనకు అప్పగించిన వాక్యం అది కాదు. మనకు అప్పగించిన వాక్యం సమాధాన వాక్యం. ఫిలదెల్ఫియాకు అప్పగించిన వాక్యం పేరేంటి? సమాధాన వాక్యం. సమాధాన వాక్యం అంటే అందులో 7 సంగతులు ఉంటాయి. ఆ 7 సంగతుల మధ్యలో ఉన్న సంగతి ఏంటి? ఆయన నామం. అందుకనే నా వాక్యం నీకు తెలిసింది కాబట్టి నా నామం నీకు తెలిసింది. ఆయన నామం తెలిస్తే ఏం చేయొచ్చు? ఇప్పుడు ఈ అబ్బాయి పేరేంటి అని అడిగావు, ఎందుకు అడిగాం? ఆయన పిలవటానికి. ఈయన పేరేంటి అని అడిగావు, ఎందుకు అడిగాం? ఆయన పిలవటానికి. ఇప్పుడు ఆయన నామం తెలిస్తే మనం ఏం చేస్తాం? ఆయన నామం పేరిట పిలుస్తాం, అప్పుడు కార్యాలు జరుగుతాయి. నువ్వు క్రియలు ఎందుకు చేసావంటే నీకు నా నేమ్ తెలుసు. నీకు నా నేమ్ ఎందుకు తెలుసు అంటే నేను నీకు నా వాక్యం ఇచ్చాను. ఇది ఫ్రేమింగ్ అన్నమాట.
నీకు వాక్యం ఇచ్చాను, నా నామం రివీల్ చేశాను, నువ్వు నా నామం పేరట అడగగానే నేను నీలో కార్యాలు చేశాను, నీ శక్తి కొంచెమై ఉండినా కూడా అన్నాడు. ఓకేనా? ఇంకా అద్భుతమైన వర్తమానం ఉంది ఫిలదెల్ఫియాలో. అయితే మీకు నేను ఒక హింట్ ఇస్తాను, స్టడీ చేయండి. నెక్స్ట్ వీక్ మళ్ళీ మనం ధ్యానం చేద్దాం. అదేంటంటే 3వ అధ్యాయం 10 అన్నాడు కదా, రాబో శోధన కాలంలో నేను నిన్ను తప్పిస్తానన్నాడు. రాబో శోధన కాలం అంటే అది 7 సంవత్సరాల కరువు అన్నమాట, లేదా 7 సంవత్సరాల శ్రమల కాలం. దానికి ముందు మనం కరెక్ట్గా ఎన్ని సంవత్సరాల పంట కాలంలో ఉన్నాం? 7 years. మనం ఇప్పుడు చెప్పుకున్న ల్యాంప్స్ ఎన్ని? దీపాలు 7 దీపాలు. స్తంభాలు ఎన్ని? 7 స్తంభాలు. కాబట్టి ఈ 7 స్తంభాలను మీరు గమనించాలి. ఓకేనా? ప్రభు మీకు ఈ వర్తమానం అర్థమయ్యేటట్టు చేస్తాడు. ఈ రాత్రి చెప్పిన మెసేజ్ ఏం కష్టం కాదు, మీరు మళ్ళీ వినండి, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. అయితే మీరు ప్రభు సన్నిధిలో ఇలా అడగండి, ప్రభువా నీ కార్యాలు నాలో జరగాలి, నా శక్తి మీద నేను ఎక్కడ ఆధారపడకూడదు, నీ నామం పేరిటే నేను అడగాలి, నీ అటువంటి సమాధాన వాక్యం నాకు అప్పగించమని అడగండి. ప్రభు అద్భుతమైన కార్యాలు మీ ద్వారా చేస్తాడు. శక్తి కొంచెమైన గొప్ప కార్యాలు నీ ద్వారా జరుగుతాయి. సమస్త మహిమ దేవునికే కలగాలి, అది ఆయన ఉద్దేశం అన్నమాట. ఇంకొక మాట చెప్పమన్నాడు, చెప్పనా? అతడు నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతన్ని గణపరుస్తానన్నాడు. కాబట్టి 7 సంఘాల్లో ప్రభు గణపరిచిన సంఘం ఫిలదెల్ఫియా సంఘమే. ఎందుకంటే ఫిలదెల్ఫియా సంఘానికి ఆయన నేము తెలుసు. ఈ ఒక్క సంఘంలో నామం అనేది 4 సార్లు ఉంది. మీరు ఇంటికి వెళ్ళాక చదవండి, నామం అనే మాట 4 సార్లు ఉంది. కాబట్టి ఎవరికి ఆయన పేరు తెలుసో దేవుడు వారిని గణపరుస్తాడు. ఇప్పుడు మన ద్వారా ఇన్ని గొప్ప కార్యాలు చేస్తే మన ఘనతను ఎవడో పోగొట్టలేడు. నీ ద్వారా ఇంకా దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు, అప్పుడు నీ ఘనత ఇంకా పెరిగిపోద్ది. అందుకని యేసుప్రభు ఒక చిన్న రిక్వెస్ట్ తండ్రిని అడిగాడు, తండ్రి నా నామమును నువ్వు మహింపరచమన్నాడు. వెంటనే తండ్రి అన్నాడు, మహిమ పరిచితిని ఇంకొక మారు మహింపరుస్తానన్నాడు. ఎందుకు అడిగాడు తెలుసా? ఇదిగో ఇది యేసుప్రభు నామం అనుకోండి. యేసుప్రభు తండ్రికి రిక్వెస్ట్ చేశాడు, తండ్రి ఈ నామాన్ని మహిమపరచన్నాడు. ఎందుకంటే రేపొద్దుట ఈ నామం ద్వారా అనేకులు మహింపరచబడాలి. అంటే ఇది పట్టుకుంటే అనేకులు గ్లోరీ కలగాలి, కాబట్టి దీనిని గ్లోరిఫై చేయమన్నాడు. సో అందుకని తండ్రి ఏం చేశాడు, అన్ని నామముల కంటే పైనామం యేసుక్రీస్తుకి ఇచ్చాడు. ఇప్పుడు ఆ నామం మనకిచ్చాడు కాబట్టి మనల్ని అన్నిటికంటే పైన ఉంచుతాడు, తలగా ఉంచుతాడు, తోకగా ఉంచాడు. ప్రభు ఈ తల మన కొరకు దీవించునుగా. కృపగల తండ్రి మీకు వందనాలు చెల్లిస్తూ మా దృష్టికి తెచ్చిన లేఖనాలను బట్టి వందనాలు. నీ శక్తి కొంచెమే నేను ఎరుగుదును, అయినా నీవు నా నామము ఎరుగనని లేదు, నీవు నా వాక్యం గైకొన్నావు అని చెప్పినట్లుగా ఈ రాత్రి ఈ వర్తమానం విన్న వారందరి ద్వారా సూపర్ న్యాచురల్ వర్క్స్ జరుగునుగాక, అసాధారణమైన కార్యాలు జరుగునుగాక. వీరిని చూస్తున్న వారు వీరు సాధారణమైన వారే కదా, వీళ్ళు ఎందుకు ఇంత అసాధారణంగా పనిచేస్తున్నారని ఆశ్చర్యపోదురుగా. కానీ మీరెందుకు మా తట్టు తేరి చూస్తున్నారు, ఆశ్చర్యపడుతున్నారు, ఇది మా ద్వారా జరగలేదు, మాకు తోడైన దేవుని ద్వారా జరిగిందని చెప్పినట్లుగా కార్యము జరిగించమని యేసుక్రీస్తు నామంలో నిరీక్షిస్తున్నాం మా పరమ తండ్రి. మన మధ్య దేవుని సేవకులు ప్రసాదాన్ని ఉన్నారు, వారు కూడా ఒక మాట ప్రార్థన చేసి కూడికను ముగించేస్తారు. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన తండ్రి, నమ్మదగిన దేవా, నీకు స్తోత్రాలు. ఈ రాజమండ్రి మహాపట్టణాన్ని మీరు ప్రేమించి ఆయన ప్రతి గురువారం రాత్రికాల సమయంలో మీరు జరిగిస్తున్న ఈ కూడికను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరు ప్రేమిస్తున్న మీ ప్రియులు అనేక ప్రాంతాల నుండి ప్రభువా నాయన ఈ స్థలంలోనికి రావడానికి మీరు అనుగ్రహిస్తున్న కృపను బట్టి మీకు స్తోత్రాలు. ఆనకన్నా అలాగే ఆ ప్రియులు నాయన శ్రీని గారిని మీరు ప్రేమించి వారి ద్వారా మీరు జరిగిస్తున్న పరిచర్యను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అవును ప్రభా, ఇదను మీరు మాట్లాడినట్లుగా ప్రతి విషయంలో నాయన మేము బలహీనులమే కానీ మీ నామానికి మహిమ తెచ్చుకునేటట్లుగా మీరు మా ద్వారా జరిగిస్తున్న కార్యాలు బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీ క్రియలు నేను ఎరుగుదును అని మీరు చెప్తూ ప్రభా, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలంటే ఏంటో, విశ్వాస క్రియలంటే వ్యత్యాసాన్ని మీరు మాకు తెలియచేశారు నాయన. పౌలు గారు ఏ విషయంలో కూడా తండ్రి నాయన ఆ యొక్క తండ్రి యథార్థతను తప్పిపోకుండా ప్రతి విషయంలో నేను విశ్వాస మూలంగా నీతిమంతునిగా తీర్చబడ్డానన్న సత్యాన్ని నిరంతరం నాయన ఒప్పుకుంటూ నాయన తనకి కలగబోయే ఆ జీవాన్ని ఎక్కడా కోల్పోకుండా, స్వాస్యాన్ని వాడబారని అక్షయమైన నిర్మలమైన స్వాస్యాన్ని కోల్పోకుండా ప్రభా, అది చాలా నష్టమని ఆ నష్టాన్ని నాయన కోల్పోకుండా సమస్తాన్ని పెంటగా ఎంచుకున్న అనుభవంలో పౌలు గారు నడిచినట్లుగా నాయన పౌలు గారికి ఏ పరిచర్య అయితే మీరు అప్పగించారో అటువంటి ఉన్నతమైన పరిచర్య నీ కడవరి దినాల్లో నాయన మీరు మాకు అప్పగించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఉన్నతమైన పరిచర్య ద్వారా మీరు మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. నాయన
సున్నతి గలవారు విశ్వాస మూలముగాను, నాయన సున్నతి లేని ప్రజలు విశ్వాసం ద్వారాను నీతిమంతులు తీర్చబడుతున్నారనే సత్యం ద్వారా ఒక్కడే దేవుడు అనే సత్యాన్ని నాయన తెలియపరిచే పరిచర్యను మీరు మాకు అప్పగించారు. అనేకులు నాయన పడిపోయిన గోడను తిరిగి కడుతున్నారు. నాయన మా మధ్యలో నాయన అటువంటి అనుభవాలు లేకుండా వాటన్నిటిని నాయన మీరు దూరం చేసి నాయన తండ్రి అనుదినము నాయన మాలో మీరు పెంచుతున్న ప్రేమను బట్టి కలిగే సత్కార్యాలు అనే అనుభవంలో నాయన మీరు మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా ప్రభా, నాయన ఈ దినమున మీరు జరిగించిన ప్రతి కార్యమును బట్టి మీకు స్తోత్రాలు. అయ్యా, మీరు త్వరగా న్యాయం తీర్చేవాడవు నాయన, ఏమాత్రం నువ్వు ఆలస్యం చేసేవాడు కాదు. ఎక్కడా నాయన మా బలమును కానీ నాయన వాళ్ళను ఆధారం చేసుకునే వారుగా మేము ఉండక నాయన ఏ విషయంలో నాయన ఇంకా మేము శరీరాన్ని బట్టి ప్రవర్తిస్తున్నామో నాయన మీరు మాట్లాడండి. వాటి విషయంలో కూడా నాయన మేము బయటికి రావడానికి నాయన తండ్రి మా శక్తిని కొంచెము కూడా మేము ఆధారం చేసుకోకుండా అయ్యా ప్రతి విషయంలో తండ్రి కేవలం నీ మీదే ఆధారపడుతూ అయ్యా ప్రభు ఆత్మానుసారంగా ఆరంభించబడిన మేము ఆత్మానుసారంగానే సంపూర్ణులు కావడానికి మీరే మాకు కృపను అనుగ్రహించండి ప్రభువా. తండ్రి నాయన మీ నామమును ఎరిగే సమాధాన వాక్యాన్ని మీరు మాకు అప్పగించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా నాయన, నా నామమును ఎరిగిన వారిని మీరు ఘనపరుస్తానని చెప్పారు. అవును ప్రభా, నాయన ఈ పరిచర్యను దినదినానికి మీరు ఘనపరుస్తున్నారు. అందరి బట్టి మీకు స్తోత్రాలు. ఘనమైన కార్యాలు మీరు జరిగిస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఈ పరిచర్యలో నాయన ప్రయాసపడుతున్న మా ప్రియ సహోదరులందరిని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ సేవకుని అనుగ్రహించిన కృపను బట్టి ప్రత్యక్షతను బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ నాయన అనేక మంది యవనస్తులు నాయన రానున్న కాలంలో నాయన ప్రతి ఒక్కరిని ఒక్కొక్క సాధనంగా మీరు వాడుకోబోతున్నారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ రాజమండ్రి పట్టణంలో మీరు జరిగించబోయే సత్కార్యాన్ని బట్టి కూడా మీకు స్తోత్రాలు. త్వరలో మేము చూడబోతున్నాం ఘనమైన తండ్రి నాయన పరిచర్యను ఈ స్థలంలో మీరు జరిగించబోతున్నారు. ఒకప్పుడు నాయన మీరు దర్శనమిచ్చారు, కలిచ్చారు, వాగ్దానం ఇచ్చారు, కేంద్రంగా చేస్తానని చెప్పారు. అయ్యా త్వరలోనే ఆ కార్యం నెరవేర్చబడునుగాక. అది మా శక్తి చేత మా బలం చేత కాదు, కానీ మీ బలాన్ని మరొకసారి నాయన మీరు మా పక్షాన ఉన్నారని అనేక ప్రజలు నాయన తెలుసుకొందురుగాక అని ప్రార్థన చేస్తున్నాను. మరింత మీ కృపనిచ్చి వాడుకోమని, మరల మా ప్రియులు నాయన వారి గృహాలకు వెళ్తుండగా ప్రయాణంలో కూడా మీ కృపనిచ్చి వాడుకోమని, జరుగుతున్న పరిచర్యను మరింతగా విస్తరింపజేయమని మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట స్తుతిస్తూ క్రీస్తునామ సమర్పించి ఈ కూడికను ఇంతటితో ముగిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి. అందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు. అందరూ భోజనం చేసి వెళ్ళవలసిందిగా ప్రేమతో తెలియజేస్తారు.